లోక్సభ ఎన్నికల తర్వాత తొలిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భాగ్యనగరానికి వస్తున్న తరుణంలో రాష్ట్ర బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. మోదీ పర్యటన సందర్భంగా నిర్వహించే బహిరంగ సభకు జనాగ్రహ సభగా నామకరణం చేశారు. దీనికి సంబంధించి పోస్టర్లను కూడా ఆవిష్కరించారు. సుమారు 7,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం చుట్టబోతున్నారు. ఓవైపు అభివృద్ధి, మరోవైపు కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా బీజేపీ సభను నిర్వహిస్తోంది. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్లు, విభజన రాజకీయాలపై కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ రామచంద్రరావు విమర్శలు గుప్పించారు. దాదాపు 8,000 కోట్ల, సుమారు 7,700 కోట్లు ఉంది. 8,000 కోట్ల ఒక పని ఏదైతే పెండింగ్ ఉందో అవన్నీ కూడా వారు ఇక్కడి నుంచి వర్చువల్గా ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. తదనంతరం ఒక బహిరంగ సభ మొట్టమొదటిసారిగా హైదరాబాద్ నగరానికి రావటము, నేను అధ్యక్షుడు అయిన తర్వాత కూడా ఇది మొదటి వారి ఒక రాక హైదరాబాద్కు, తెలంగాణకు. కాబట్టి పెద్ద ఎత్తున వారికి స్వాగతం పలకాలని చెప్పేసి కూడా నిన్న ఆ తరపు నుంచి తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ ప్రజల్ని కోరుతా ఉన్నాను. ఈ యొక్క పెరేడ్ గ్రౌండ్స్లో సాయంకాలం పూట 3 గంటలకు మొదలయ్యేటువంటి కార్యక్రమం. వారు బెంగళూరు నుంచి ఇక్కడ వస్తారు. ఇక్కడ వచ్చి ఎయిర్పోర్ట్ దగ్గరనే వారు గవర్నమెంట్ ప్రోగ్రాంలో ఇనాగ్రేట్ చేసి పెరేడ్ గ్రౌండ్ రావడం జరుగుతుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయంగా ముందుకు పోతున్నటువంటి ఒక విషయం ఇది. మేధావులు, అదేవిధంగా మహిళలు, అదేవిధంగా యువకులు, జన్జీ ఏదైతే మనం పేరు అంటాం ఈ మధ్య, దే ఆర్ ఆల్ అట్రాక్టెడ్ టువర్డ్స్ బీజేపీ. అందరూ కూడా బీజేపీ చూస్తూ ఉన్నారు. ఇప్పుడే ఎగ్జిట్ పోలు, సరే ఎగ్జిట్ పోలు ఇట్ ఈస్ నాట్ ఏ సైంటిఫిక్ ఇండికేషన్, కానీ కొద్దిగా చాలా